హలో, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచన భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా. ప్రేమించిన దేవుడు ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి మనందరికీ నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇవ్వడానికై ఈ లోకంలోనికి పంపించాడు. దేవుని ప్రియులారా, దేవుడు క్రీస్తుని లోకానికి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి పంపించాడు. మరి ఈ రోజున ఆ విషయాలు తెలుసుకుంటున్న మనం మన బిడ్డలను దేని కొరకు మనము పంపిస్తున్నాం గమనించాలి. దేవుడు లోకమును ప్రేమించి యేసుక్రీస్తును బహుమానంగా మనకిచ్చాడు. మరి మనము దేవుణ్ణి ప్రేమించి మనం ఏ బహుమానాల్ని దేవునికి ఇస్తా ఉన్నాం? దేవుని ప్రియులారా, మనం దయచేసి గమనించాలి. అలాగే మనం దేవుడు క్రీస్తును, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తును శ్రమలు అనుభవించుటకు ఈ లోకానికి పంపించాడు. మరి మన పిల్లలను మనం దేనికి అప్పగిస్తున్నాం? అలాగే దేవుడు యేసుక్రీస్తును మనల్ని రక్షించుటకై ఈ లోకంలోనికి పంపించాడు. మనము మన బిడ్డలను ఎవరిని రక్షించుటకై మనం పంపిస్తున్నాం? దయచేసి మనం ఆలోచించవలసిన సంగతులు ఇవి. ఇంకా మనం గమనించినట్లయితే యేసు నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. మరి నువ్వు ఎవరి కొరకు ఈ లోకంలో జీవిస్తున్నావు? దేవుని ప్రియులారా, గమనించుదాం. యేసు ప్రభువారు దేవుని రాజ్యమును ప్రకటించుటకై ఈ లోకంలోనికి వచ్చాడు. నువ్వు దేనిని ప్రకటించడానికి ఈ లోకంలోనికి వెళ్తా ఉన్నావు? ఆలోచించండి దయచేసి. క్రీస్తు పరమును విడిచిపెట్టాడు. దేవుడు పరలోకమును విడిచిపెట్టాడు. నువ్వు క్రీస్తు కొరకు, నువ్వు దేవుని కొరకు ఏ విడిచిపెట్టగలుగుతున్నావు? చెప్పు. క్రీస్తు కొరకు నువ్వు దేన్ని వదిలిపెడుతున్నావు? అలాగే దేవుడు భూమికి దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మహాపట్టణం నుండి దిగి వచ్చాడు. నీవు దేవుణ్ణి ప్రేమించి ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తా ఉన్నావు? చూడండి, ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టడంలో గొప్ప త్యాగం ఉన్నది. అలాగే దానిలో గొప్ప ప్రేమ ఉన్నది. కనుక దయచేసి మనం గమనించాలి. యేసుక్రీస్తుని బహుమానంగా దేవుడు మనకు ఇచ్చాడు. మరి నీ బిడ్డల్లో ఎవరిని దేవుని పని కొరకు నువ్వు అప్పగిస్తున్నావు? మనం గమనిస్తే జ్ఞానులు, తర్వాత గోళ్ళలు క్రీస్తుని వెదికారు. ఏ రోజున నువ్వు దేన్ని వెతుకుతున్నావు? రక్షకుడిని వెదికారు వారు. గోళ్ళలు, జ్ఞానులు క్రీస్తుని ఆరాధించారు.
మరి నువ్వెవరిని ఆరాధిస్తూ ఉన్నావు? ధనాన్న, సూర్యచంద్ర నక్షత్రాలన, లేదా మన పితరులన, లేదా వెండి బంగారాలన? చెప్పండి, ఎవరిని ఆరాధిస్తూ ఉన్నావు? ఆరాధన పరమ తండ్రికే దక్కాలి. కనుక దయచేసి దేవుని ప్రియులారా, మనము గొల్లలు జ్ఞానులు దేవుని ఆరాధించినట్లుగా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించాలి. జ్ఞానులు గొల్లలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వారు గొప్ప బహుమానాలని, వెండి ఏంటి బంగారాలను, బోళమును మరి కానుకలుగా ఇచ్చారు. మరి నీవేమి ఇస్తున్నావు దేవునికి? నువ్వేం కానుకలు దేవునికి ఇస్తున్నావు? చెప్పాలి దయచేసి. కనుక దేవుని ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే దేవుడు ప్రేమించినట్లుగా మనం చేయాలి. దేవుడు ప్రేమించి ఏం చేశాడు? దేవుడు మనల్ని ప్రేమించాడు. దానికి రుజువు ఏంటంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి దిగి వచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి ఆయన ఈ భూలోకంలో మన కొరకు దరిద్రునిగా ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే దరిద్రులమైన మనలను ధనవంతులను చేయడానికి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి మనందరి కొరకై ఆయన తన శరీరాన్ని గాయాలు పాలు చేసుకున్నాడు. తన శరీరంలో ఉన్న రక్తమంతయు మనందరిని రక్షించుటకై ఆయన ఆ రక్తాన్ని ధారపోశాడు. శిలువ మరణమును, శ్రమలను, బహుశ్రమలను ఆయన అనుభవించాడు. మరి నువ్వు క్రీస్తుని ప్రేమించేటప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేటువంటి నీ జీవితంలో ప్రభు కొరకు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నావు? దేవుని ప్రియులారా గమనించండి. కాబట్టి మరి దేవుణ్ణి మనము నిజముగా ఆయన్ను ఆరాధించేటువంటి వాళ్ళంగా మనం ఉండాలని అది దేవుని యొక్క ఉద్దేశమై అన్నది. కాబట్టి మరి మనము దేవునికి మన యొక్క ప్రియులారా సమయాన్ని, మన ధనాన్ని, మనకున్నటువంటి ప్రియులారా శరీర శ్రమను మనం ప్రభుకు మనం ఇచ్చి దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కుటుంబ సభ్యుడిగా, కుటుంబ యజమానివిగా, యజమానురాలుగా నువ్వు దేవుని ప్రేమిస్తే నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకుంటారు. నువ్వు దేవుని ఆరాధిస్తే నీ బిడ్డలు నిన్ను చూసి దేవుని ఆరాధిస్తారు. నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకుంటారు. నువ్వు దేవునికి కానుకగా నీకున్న దానిలో నుంచి నువ్వు దేవునికి ఇస్తే నీ బిడ్డలు నేర్చుకుంటారు, దేవుని చేత ఆశీర్వదించబడతారు. కనుక దయచేసి నిజమే, మనము అసలు క్రిస్మస్ అంటే చాలామంది క్రీస్తుని ఆరాధించుట, ఓకే, క్రైస్ట్ అనగా, మాస్ అనగా మనకు తెలుసు, అది సరి అయినదే, నేను కాదంటలేదు. కానీ ఇంకా పరమార్థం ఏంటంటే అసలు క్రీస్తు మనలను ప్రేమించి ఈ భూలోకానికి రావడం అంటే దాని అర్థం ఊరకే ఆయన రాజులాగా రాలేదు, కానీ ఆయన ఈ భూలోకానికి మనలందరిని ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి వచ్చాడు. దానిలో గొప్ప త్యాగము, గొప్ప ప్రేమ మన ప్రభువులో చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేవుని కొరకై మనకున్న సమస్తమును త్యాగం చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోక నివాసులం కాదు, మనం పరలోక నివాసులం. కాబట్టి మన యొక్క ఆలోచన భూమి మీద ఉన్నటువంటి వాటి మీద మీ ఆలోచన పెట్టవద్దు. భూమి మీద ఉన్న వాటి వైపు మీరు చూడవద్దు, వాటిని మీరు వెదకొద్దు. పరలోకముందున్న
వాటిని మనం వెతకాలి. కాబట్టి దేవుని పిల్లలు ఆ రీతిగా ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి వారసులం అవ్వాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.